వల్లభనేని వంశీ ఇంతకాలం హాయిగా బెయిల్ జీవితం గడుపుతూ జగన్మోహన్ రెడ్డి కారు బౌన్సర్ లాగా ఏలాడుతూ నేను జగన్ వెనకమాల ఉన్నా అన్నట్టు ప్రతి ఒక్కరిని వెళ్ళిపోయి ముట్టుకుంటాను నిన్ను అంటే పారిపోతున్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ వల్లభనేని వంశీని కేసు తీవ్రతని దృష్టిలో ఉంచుకుని పోలీసు ఇతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుందని న్యూస్ బయటకు వచ్చింది ఈ రోజు. ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కష్టాలు ఎక్కడెక్కడ ఎప్పుడు మనకి తగ్గేదట్లేవు. ఇంకా 3-4 సంవత్సరాలు హాయిగా ఈ ప్రభుత్వం ఉంటుంది. తర్వాత ఎలక్షన్ లో కూడా ఈ ప్రభుత్వం వస్తున్న నమ్మకంతో దుష్టులు ఎవరైతే వాళ్ళ పైన దాడులు చేశారో ఆ ఎక్స్ ఎమ్మెల్యేల అందరి పైన ప్రజలు తిరగబట్టడం మొదలు పెట్టారు. 2024లో జరిగిన ఘటనకి సునీల్ అనే వ్యక్తి ఈరోజు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కో బ్యాచ్ 8 మందిని అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో మెయిన్ వల్లభనేని వంశీ చిటికైపోతే ఎవరు కదలరు కదండి. అది మన వంశీకి ఉన్న స్టైలే. సో వల్లభనేని వంశీని కూడా అదుపులోకి తీసుకుని మోస్ట్లీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది అంటున్నారు. ఆల్రెడీ కొన్ని బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు కొత్త కేసు ఏమన్నా కొత్తగా అంటే లేదు, వంశీకి జైలు జీవితం తప్పేదట్లేదని బయట వార్తలు వినిపిస్తున్నాయి.